బ్రహ్మచర్యాది నియమాలు కొన్ని ఉన్నాయి దానికి ఎలాగో, అవి మాత్రం ఖచ్చితంగా ఆ దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే. దీక్షాపరులు అందరి కోసం చెబుతూ ఉన్నా ఏదో భార్యను దూరంగా పెట్టడం ఇలాంటివి ఎందుకు చెప్పారు అంటే, ఆ దీక్ష ఆయన నైష్ఠిక బ్రహ్మచారి అండి. ఆ బ్రహ్మచారికి సంబంధించిన దీక్షలో మనం ఉన్నప్పుడు ఆ దీక్షలోనే ఉంటాం కదా. ఏదైనా వ్రతం చేసినా ఏం చేయాలి, సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతానికి కావలసిన సామగ్రి వేరండి, వినాయక వ్రతకల్పంలో ఉండే సామగ్రి వేరండి. వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేస్తాం, సత్యనారాయణ స్వామికి అలా చేయమండి, ఒక అరటిపండు పెడతాం అక్కడ అంతే. కానీ సత్యనారాయణ ప్రసాదం వేరు, వినాయకుడు ఉండ్రాళ్ళు వేరు, అయ్యప్ప స్వామి ప్రసాదం వేరు. తేడా ఉందా లేదా? అలాగే మనం అయ్యప్ప దీక్షలో ఉన్నాం కాబట్టి ఆయన నైష్ఠిక బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దానికి భార్యలు కూడా అపూర్వంగా సహకరిస్తున్నారు. ఆ స్త్రీలకి నమస్కారం అండి, నిజంగా నమస్కారం పెట్ట, వాళ్ళని తల్లులుగా భావించాలి. వాళ్లే కాదు, మామూలు వాళ్ళైనా సరే భార్యని పిల్లాడు పుట్టిన తర్వాత జాయా అనమన్నారు. జాయా అంటే భర్త మళ్ళీ ఆమె యందు జాతుడవుతాడు, కొడుకు రూపంలోనో కూతురు రూపంలోనో పుట్టాడు కాబట్టి జాతుడవుతాడు. అప్పటి నుంచి ఆవిడ తల్లితో సమానం అన్నారు. అన్నం పెడుతుంటే భార్య సరిగ్గా భోజ్యేషు మాత, అన్నం పెడుతుంటే భార్య కాదండి, తల్లితో సమానం. ఒక్క మాట అన్నామంటే తల్లిని అన్నట్టే అని ఆలోచించుకుంటే మగాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు, అనుమానం లేదు. లేకపోతే పళ్ళేలు విసిరేస్తారు. అందుకోసమే పెట్టారు ఈ సంప్రదాయాలన్నీ. అన్నం పెడుతుంటే తల్లి అండి, తల్లిని తిడతామో మనం, ఏదో పెద్దవాడు చేయలేదులే అనుకుంటాం, సర్దేసుకుంటాం. భార్య అయినా సరే తెలీదా, కష్టపడి వస్తామో తెలీదా, ఇంకో దండకాలు వస్తాయి ఇక్కడ. ఇంకా ఇంత చేస్తే ఏదో కొంచెం ఉప్పు తక్కువైంది అంతేనా, పెద్ద ప్రమాదం అది, దానికి సర్దుకోకూడదా? సర్దుకుంటే వాళ్ళు సంతోషించరా, ఏదో చేసేవి లేవయా నువ్వు కాబట్టి చేసేవాడు, అయ్యి బాబా అంత మాట అనకుండా అప్పటి నుంచి జాగ్రత్త చేస్తామంటారు. ఒక మాటతో అయిపోయింది, ఒక మాట కదా. ఎప్పుడైనా ఉప్పు తక్కువైందండి, ఉప్పు ఎందుకు తక్కువ వేసావు, మీ అమ్మ ఇలాగే చెప్పిందా, రోజు ఇలాగే వేస్తున్నా, 25 ఏళ్ల బట్టి ఇలాగే వేసారా, వేసి కాపురం చేస్తావా? పైగా మీ అమ్మ ఇలాగే చెప్పిందా, మొత్తం మంట ఎత్తిపోతుంది, అరికాళ్ళ మంట నషాడానికి వస్తుంది, వాళ్ళు ఎందుకు రావాలి రంగంలోకి? వెంటనే మరే మీ అమ్మ గొప్పది ఎక్కడ అంటుంది, అయిపోయింది ఇక్కడ. మనం బాగానే ఉన్నాం, వాళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు అక్కడ స్వర్గంలో. మొత్తం అత్తగారు వెర్సెస్ అత్తగారు. ఇవి ఎందుకు వస్తాయండి మనలో భారతీయుల్లో, ముఖ్యంగా తెలుగు వాళ్ళలోనండి. ఏదైనా కొంచెం కోపం వచ్చేసరికి ఆ బంధుత్వాలు ఒకటి, కులాలు ఒకటి వచ్చేస్తాయండి అర్జెంటుగా. వెంటనే ఆ కులం వాళ్ళందరూ ఇంతే అంటాం, తిట్టేయడం చాలా దుర్మార్గమైన విషయం ఉండదమ్మా. ఏ కులంలోనూ అందరూ మంచివాళ్లే ఉండరు, ఏ కులంలోనూ అందరూ చెడ్డవాళ్లే ఉండరు. అసలు పక్కాగా మీరు ఆలోచించగలిగితే నిష్కల్మషంగా పూర్తిగా మంచివాడు అన్న మనిషి కానీ పూర్తిగా చెడ్డవాడు అన్న మనిషి కానీ భూమండలంలో ఉండరండి. దయచేసి నమ్మండి, మీరు పరిశీలించుకోండి. మీరు ఎవరిని పూర్తిగా మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడానికి వీల్లేదు. మీకు కొంత తెలుసు అంతే, మీకు మిగిలిన మీకేం తెలుసు. ఇంకా మంచివాడని పోనే అన్నా పర్వాలేదు, దానివల్ల నష్టం లేదు. కానీ చెడ్డవాడని తీర్మానం చేసేస్తే అలాగా. పైగా వాడు కాదండి, ఆ కుటుంబమే అంతా, ఆ మాటకు వస్తే వాళ్ళ అమ్మాయి అంతా, ఆవిడ గొడవ ఎందుకు అమ్మాయి ఇక్కడ, వాడు చెడ్డవాడైతే వాళ్ళ అమ్మాయి ఏమైనా చెడ్డవాడుగా ఉండమని చెడ్డా కోచింగ్ సెంటర్లో చేర్పించిందా? అలాంటివి ఉంటాయా? మనం తేలిగ్గా మాట్లాడేస్తాం, చాలా తేలిగ్గా కులం గురించి. ఒక్కరెవరో మనకి ద్రోహం చేయగానే అప్పిచ్చుకుని ఎవడో ఎగ్గొట్టాడు, వెంటనే ఆ క్యాస్ట్ అందరూ అంతేనండి, అందరూ ఎగ్గొట్టేస్తారా? నువ్వు చూసావా, ఏమైనా పరిశోధన చేసావా? మొత్తం తగాదాలకు ఇదే కారణం అండి సమాజంలో. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనం సమాజాన్ని మార్చగలుగుతుందమ్మా, మార్చగలుగుతుంది, శాంతిని చేకూర్చగలుగుతుంది. మన అవగాహన పెంచుకోవాలి, మనం విశాల భావం అలవాటు చేసుకోవాలి. తప్పు చేస్తే ఆ వ్యక్తికి పరిమితం చేద్దాం, గొప్ప పని చేస్తే మాత్రం ఆ కులాన్ని, ఆ వర్గాన్ని, ఆ దేశాన్ని కూడా ప్రేమిద్దాం. అభ్యంతరమే, వాళ్ళందరూ మంచి వాళ్ళు, అందరూ సంతోషిస్తారు, తప్పేం లేదు. మంచి పని జరిగింది, ఆ కులం వాళ్ళందరినీ ఏనండి, ఆ కులంలో ఆ గుణం ఉందండి ఏనండి, కులం వాళ్ళందరూ సంతోషిస్తారు. తప్పు జరిగింది అనుకో, తప్ప పుట్టాడాయే బాబు, వాళ్ళందరూ చాలా మంచివాడు, వీడియోలా పుట్టాడు, గొడవలేదు, వాళ్ళు కూడా వీడిని వీలేస్తారు, అది మానేసి మనం తప్పు పుట్టిన వాడిని కులం పేరు మీద ఆక్షేపిస్తే వాళ్ళందరూ ఏకమైపోతారు. అందులో కుల సంఘాల వనభోజనాలు మొదలయ్యాక చాలా ప్రమాదం ఇది. తప్పులు చూడరు, ఇంకా మా వాడిని అన్నారు, మమ్మల్ని అన్నారు, అంతే కూర్చుంటారు. ఇంకా మొండి పట్టుదాలి, ఇంక వచ్చేస్తుంది కదా. ఇంక ధర్మం అధర్మం ఉండదు అక్కడ. ఈ కులాభిమానాలు, ఈ పిచ్చులు పోవాలి అంటే మనం ఆ కులం పేరు మీద దూషించడం కానీ, కులం పేరు మీద గౌరవించడం కానీ వదిలేసి, ఆయన మంచివాడు కాబట్టి గౌరవిస్తున్నాం, ఆయన చెడ్డవాడు కాబట్టి ఓ మాట అంటున్నాం అంతే. లేకపోతే మనకేం లేదు, ఆయన మారితే తప్పకుండా ఆనందిస్తాం. ఈ వీటన్నిటికీ అది మూలమా కాదా? అంచేత అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అంటే ఆ బ్రహ్మచర్య దీక్ష ఎలా ఉంటుందో శంకరాచార్య స్వామి సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే దాంట్లో చెబుతారు. ఎందుకు అయ్యప్ప 10 ఏళ్ల వయస్సు నుంచి 50 ఏళ్ల వయస్సు వరకు ఉండేవాళ్ళు ఆ దేవాలయంలోకి వెళ్ళొద్దని ఒక నిబంధన పెట్టారు. రజస్వర అయ్యే అవకాశం ఉన్నటువంటి స్త్రీలు ఆ వయస్సులో అంతవరకు వెళ్ళొద్దని ఎందుకు చెప్పారంటే, నైష్ఠిక బ్రహ్మచారికి పూర్వకాలం కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉండేవి. ఇప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్ తోటి వాళ్ళని పోల్చొద్దు మీరు. వీళ్ళు విద్యార్థులో మధ్యార్థులో ఎవరికీ తెలియదు ఇక్కడ.
మనం చచ్చిపోతున్నాం వాళ్ళతో పడలేక హాస్టల్స్లో. వీళ్ళని పట్టుకుంటే ఎలాగా? అందుకే ఈ విద్యార్థులను పట్టుకెళ్ళి వాళ్ళతో పోల్చొద్దండి. అప్పుడు ఎలా ఉండేది అంటే ఖచ్చితంగా అసలు స్త్రీ స్పర్శ వ్యవహారం గురించి 8 సోపానాలు చెబుతారు శంకరాచార్య. అష్టధామైథునం స్మృతం దర్శనం స్పర్శనం స్త్రీణాం గుణకర్మానుకీర్తనం సమీచీనత్వధీస్తాసు ప్రీతి సంభాషణం యథ సహవాసశ్చ సంపర్కః అష్టధామైథునం స్మృతం అని సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనేదంటే బ్రహ్మచర్య దీక్ష గురించి వివరిస్తూ చెబుతారు. అది తెలిసినవాడు కాబట్టి అయ్యప్ప నియమాలతో ఉంటాడు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దో చూద్దాం. అసలు స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ అనేది దేంతో మొదలవుతుందండి? దర్శనం. ముందదే కదా చూడడమే. చూడకపోతే ఆకర్షణ ఏమిటండి? అక్కడ మొదలైంది. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే పరస్త్రీని చూసినప్పుడు ఆ దర్శనంలోనే సరిగ్గా ఉంటే ఇక మళ్ళీ ముందుకెళ్ళదు. అది దర్శనం చూడగానే బాగుంది అని మొదలెడతాడు వీడు వెంటనే. ఇది కామెంట్. పక్కన భార్య ఉండనే ఉంటుంది. అదే భార్య ఎవరినైనా చూసి బాగున్నాడంటే కొంపలు అంటుకుపోయినట్టే ఇంక మన దేశం. అయ్య బాబోయ్, సమస్త సతీ సుమతి పాతివ్రత్యాల కథలన్నీ ఇంట్లో ఒక పుస్తకాల రూపంలో వచ్చేస్తాయి. ఆడవాళ్ళకి నీతులు చెప్పడంలో మనం అంతా ముందుంటాం, మనం పాటించం. మనకేదో ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చినట్టు మాట ఇవ్వలేదు, మగాళ్ళకే ఎక్కువ పెట్టారు నిబంధనలు, పాటించట్లేదంతే. దర్శనం అప్పుడే జాగ్రత్తగా ఉండు, తల్లిగా భావించు. రెండో ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? అందులో బ్రహ్మచర్య దశలో ఉన్నప్పుడు అందరూ తల్లులే. ఒకవేళ చేసుకోబోయే అమ్మాయి ఏ మేనత్త కూతురైనా సిద్ధంగా ఉన్నా సరే ఈ బ్రహ్మచారికి పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయి తల్లితో సమానం. చూడకూడదు అలాగా. ఎలాగూ చేసుకునేదే కదా, నిర్ణయమైంది అవన్నీ ఇప్పుడు మాట్లాడతారని అప్పుడు ఉండేది కదా. అందుకే బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఉండేది. ముందు దర్శనం అయిన తర్వాత ఏమవుతుంది? దర్శనం ఎప్పుడైతే బాగుందో, అందంగా కనిపించిందో మనిషి, స్పర్శనం ఓ టచ్ కాస్త మాట్లాడదాం, ముట్టుకుంటే బాగుంది, ఇక వెంటనే కలిగింది మనిషికి. ఎంత వరసలో చెప్పారో చూడండి. ఆజన్మ బ్రహ్మచారి ఆయనే చెప్పాడు ఈ విషయాలు. దర్శనం స్పర్శనం స్త్రీనాం గుణకర్మాను కీర్తనం. ఆ స్పర్శనంతో ఆగడం. ఇంకా స్పర్శేసరి ఇంకా మైకం అటో ఇటో అయిపోయాడు. అట్టయి రొట్టెయి మట్టయి కింద పడ్డాడు కదా ఆ స్పర్శతోటి. ఒక టచ్ చచ్చినట్టే లెక్క. ఇప్పుడు దానికి తోడు టచ్ ఫోన్లు కూడా వచ్చాయి. ఇంకేముంది? ఈ టచ్ ఆ టచ్ రెండు కలిసాయి ఇక్కడ. ఇంకా తెల్లవారులు మెసేజ్లే. ఇదే కదా చెప్పిందని స్పష్టంగా ప్రాచీన శాస్త్రంలో. దర్శనం స్పర్శనం ఆ పైన గుణకర్మాను కీర్తనం. అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా మంచిది, ఎంత మంచిదో అంటే వీళ్ళ అమ్మ కంటే మంచిది అయిపోయింది. అది అప్పుడే వెంటనే అమ్మ మీద తగ్గిపోయిన దృష్టి ఆవిడ మీద వెళ్ళిపోయింది. వెంటనే అమ్మే వచ్చిన ఆయన నాన్నగారు సంబంధాలు చూస్తారంటే కొంచెం చెప్పమ్మా, ఆగమని చెప్పమ్మా, అయిపోయింది. ఇక్కడ పడ్డాడు మనవాడు. ఎందుకంటే నాకు నచ్చింది. నీకు చూడకపోతే నచ్చిందా? ముట్టుకోకపోతే నచ్చిందా? గుణకర్మాన కీర్తనం. ఏం గుణాలు ఎలా తెలిసే? నీకు ఏం చూసావు పరీక్ష? ఇంత చేస్తే వీడేదో బిల్లు కట్టలేకపోతే ఆ అమ్మాయి ఇవ్వడమో, ఆ అమ్మాయి బిల్లు కట్టలేకపోతే వీడు ఇవ్వడమో, లేకపోతే ఆ అమ్మాయికి ఇవ్వడం, సెల్ ఫోన్ కొనివ్వడం, ఇది పెద్ద ఉపకారం అయిపోయిందండి. వేళ సెల్ ఫోన్ కొనిస్తే వాడు గొప్పవాడే. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇవ్వలేదుగా, ఈ అమ్మాయికి వాడు ఇచ్చాడు. అందుకని వెంటనే వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడమే. తర్వాత మోసాలు జరగవా? ఇదే కదండి మన శాస్త్రంలో చెప్పిన మాట. చదువుకునే విద్యార్థి అంటే బ్రహ్మచారి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే విద్య. విద్యార్థి దశలో ఎప్పుడు వీధి బడిలో చదివింది మొదలు విశ్వవిద్యాలయం వరకు, వివాహం అయ్యే వరకు ఆడామగ కలుసుకునే అవకాశం, మాట్లాడే అవకాశం, వీలైతే చూసే అవకాశం కూడా ఉండకూడదండి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటండి? కో ఎడ్యుకేషన్ అని పెట్టారు, తప్పలేదు. స్త్రీ విద్య గొప్పదేనండి. వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నారాయుడు గారు స్త్రీలకు వేరే విద్య పెట్టారు. ఇప్పుడు అలా లేదండి, మొత్తం అంతా కలిపో చోట కూర్చోబెట్టారు. బెరుకుతనం ఏమిటమా? మొత్తం అన్నీ పోయాయి, సిగ్గు బిడియం కూడా పోయాయి. బెరుకుతనం పోవడం కదా, సమస్తం పోయాయి, సంస్కారాలన్నీ పోయాయి, విలువలన్నీ పోయాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏ రకమైన వేషంలో ఉన్నారో ఎవరో చెప్పట్లా. ఎవడైనా మాబోటుగాడు వేషం గురించి మాట్లాడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. నువ్వెవడు మాకు చెప్పడానికి? ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు? పెద్దవాడు చెప్పకపోతే మాకేమైనా ఇబ్బందా? మాకేమైనా చెప్పడం మాకు సరదానా? కారణం ఇది. గుణకర్మాను కీర్తనం ఏమీ లేకుండా ఎలా కలుగుతుందండి? ప్రేమ అంటే ఎలా కలుగుతుందండి? చూడకుండా, స్పర్శ లేకుండా, ఆవిడ గుణాల గురించి నీకేమీ తెలియకుండానే నువ్వు మాట్లాడకుండా, ఆవిడకు నువ్వేదో సాయం చేయకుండా, ఆవిడ అమ్మాయిని నువ్వు సినిమాకి తీసుకెళ్లకుండా, ఆ అబ్బాయితో కలిసి నువ్వు సినిమాకి వెళ్లకుండా మీ మధ్య ఏం పెరగదండి. ఆకర్షణ ఎలా పెరుగుతుంది? మూడో దశ. ఆ తర్వాత సమీచీనత్వధీ, చాలా గొప్ప మాట. అక్కడి నుంచి అందరితోనూ చెప్తూ ఉంటాడు స్నేహితులతో. తల్లికి తండ్రికి చెప్పడు, కొంపలు అంటుకుంటాయి కదా, స్నేహితుడికి చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళకి ఇలాంటివి ఉంటాయిగా. అందుకని వీరికి వారు సహకరిస్తారు, వారికి వారు సహకరిస్తారు. పరస్పర సహకారంతో ఇద్దరు గోతులో పడతారు. ఒకవేళ ఇద్దరు ఒకే అమ్మాయిని వాంఛిస్తే ఇంక చెప్పక్కల్లా, మొత్తం యుద్ధం జరిగిపోయినట్టే లెక్క. ఇంకా మొత్తం ఏకవేరి సినిమా.
అది జరుగుతుంది కదా. సమీచీనత్వ దిగి బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మనం ఏదో ప్రయత్నం చేయాలి. వెంటనే తాసు ప్రీతికి వెంటనే ఆ అమ్మాయి యందు ఇష్టం ఏర్పడింది. అప్పుడు సంభాషణం మెథగా ఇంకా కలవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు. సహవాసిశ్చ ఇప్పుడు అది కూడా సుప్రీంకోర్టు ఒప్పేసుకుందండి. సహజీవనం చేసేయచ్చు, ఏం మాట్లాడడానికి వీళ్ళ పెళ్ళవలసిన పనేం లేదండి. వీళ్ళకి పిల్లలు పుడితే ఎవడు బాధ్యత వహిస్తారండి? వీళ్ళు విడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఆ పిల్లలు అనాథలు అయిపోవలసిందేనా? కోర్టులు కూడా తీర్పిస్తున్నాయి విచిత్రంగా. సహజీవనం ఒప్పేసుకుంటారు, స్వలింగ సంపర్కం ఒప్పేసుకుంటారు, ఇష్టపూర్వక శృంగారం నేరం కాదంటారు. అసలు ఈ దేశంలో ఏది నేరమో అర్థం కావట్లేదు. ఈ మధ్యన ప్రవచనాలు చెప్పడం ఒకటే నేరం కింద కనిపిస్తుంది నాకు, ఇంకేది నేరం కాదండి. ఎందుకంటే నా ప్రవచనాల్లో నేను ఖచ్చితంగా చెడును విమర్శిస్తాను. నాకు ఎవరు వ్యక్తుల మీద ద్వేషం లేదు, ఏ కులం మీద ఏ వర్గం మీద నాకు ద్వేషం లేదు. కానీ చెడును చెడుగా అనాలా వద్దా? చెడునంటే మా కులాన్ని అన్నారంటే అది చెడు కాబట్టి అన్నాం. చెడు అంటే నన్ను అన్నారు అంటే నువ్వు నా దృష్టిలో లేవా? చెడ్డ పని ఒక్కటే ఉంది ఇక్కడ. నేను ఎందుకంటాను మొహమాటం లేకుండా? ఇవాళ నా ఆత్మ ఆవిష్కరణ చేస్తున్నారండి అయ్యప్ప సాక్షిగా. పాలుగంటి లక్ష్మీ నరసింహరావు గారు చెబుతాడమ్మా, మన దేశం ఎందుకు ఇంత నైతికంగా దిగజారిపోయిందో. 10 సంవత్సరాలు శిక్ష వేసినా కానీ మారని నేరస్తుడు 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడని చెప్పాడు ఆయన. 10 మంది ఈసడించుకోవాలి, 10 రోజుల్లో మారతాడు. 10 రోజుల్లో మారతాడు. ఎందుకు చేస్తున్నావు? ఏం వెధపని 10 మంది అడగాలి, మొహం రోడ్డు మీద అడగాలి. ఎందుకు చేసేవేలాగా? ఎవ్వరు అడగరండి. మనకెందుకు వాళ్ళు ఏదో పడతారు, మనకెందుకు? మనం మినపరోటి తినేద్దాం, లోపలికి వచ్చాయి. ఇలా మొత్తం ఊరుకోవడం వల్ల అన్ని ఇళ్లలోనూ అన్ని వ్యవస్థల్లోనూ ఏం జరుగుతున్నాయో చూసుకోండి మొత్తం అంతా. సాక్షి వ్యాసాల్లో చెబుతాడు ఆయన. 10 సంవత్సరములు శిక్ష విధించడంలో నేరస్తుడు మారడో తెలియదు కానీ 10 మంది ఈసడించుకున్నచో 10 రోజులలో మారును అంటాడు ఆయన. ఎందుకంటే సాక్షి వ్యాసాలు 300 వ్యాసాలు ఉంటాయండి, మీరు చదవండి పాతవి. ప్రతి దాంట్లోనే విమర్శలు ఉంటాయండి, ప్రశంసలు ఉండవండి. ప్రతి దాంట్లోనే విమర్శలు. ఆయన్ని ఇలాగే అన్నారు కొంతమంది. ఆయన పేరు నరసింహరావే. ఆయన్ని ఇలాగే, మీకు ఎందుకండి సమాజం ఆమెపోతే మీకు ఎందుకండి, మీ దారిని ఏదో చక్కగా వరూధుని వర్ణిస్తూ ప్రవరుణ్ణి వర్ణిస్తూ 4 పద్యాలు రాసుకోవచ్చు కదా. కవిత్వం ఎందుకంటే ఆ కవిత్వం వసంతాన్ని వర్ణిస్తూ వరూధుని వర్ణిస్తూ ఏం చదువుతారు, ఏం ఉపయోగం దానివల్ల అని ఆయన సమాజం కోసం విమర్శ చేస్తే ఆయన నిలబెట్టారండి. ఆయన ఎలా చెప్పాడు జవాబు? నేను ఇందుకోసం చేస్తున్నా, మేము నేరములను విమర్శింతుము కామని నేరస్తులను విమర్శించము అన్నాడు ఆయన. ఇది నేరం, ఇది తప్పు అని చెబుతున్నాం. అది ఎవడో తప్పు చేసిన వాడికి తగిలితే నేనేం చేయనండి, నా ఉద్దేశమే అది. వాడికి తగలాలనే అంటున్నాను నేను. తగిలిందని తగలాలనే అంటున్నాను. ఎవడు ఏమీ అనకపోతే వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? ఇంకా కొనసాగిపోతే పైగా అటువంటి అక్రమార్జన పరులు, అవినీతి పరులు, దుర్వ్యసన పరులు, రకరకాల వాళ్ళందరూ రకరకాలుగా సంపాదించి సుఖంగా ఉంటే మీరు సజ్జనత్వం గురించి, సౌజన్యం గురించి ఎవరికి చెబుతారు? ఎందుకు చెబుతారు? పిల్లలు వినరండి. వాళ్ళు ఏమంటారు? ఈ ఎందుకయ్యా మాట్లాడతావు, 100 కోట్లు సంపాదించి వాడు సుఖంగా ఉన్నాడు, మేము ఇక్కడ యజ్ఞోపయుతం వేసుకు తిరుగుతున్నాం, ఇక్కడ బోడి కబుర్లు అంటాడు. నా కొడుకు నా మాట వెండు, మీ కొడుకు మీ మాట వెండు. ఎందుకంటే వాడికి ఆదర్శం వాడు డబ్బు ఉన్నవాడు. ఎలా సంపాదిస్తే నీకేమి, వాడు సుఖంగా ఉన్నాడుగా అంటాడంతే. వాడికి శిక్ష పడలేదు. దేవుడు వెయ్యడు, శిక్ష ఎప్పుడు వేస్తాడో తెలియదు. చట్టాలు వెయ్యవు. పైగా నేరాలను సమర్థించే స్థితికి వచ్చేసే రాజ్యాంగం కారణం అంటారు. ఆ రాజ్యాంగం మనకు అర్థమయ్యే రాజ్యాంగం కాదు అది. ఏదో వాళ్ళని సమాన హక్కులనే చూస్తారు, కానీ సంప్రదాయాలు ఏమవుతాయి, సమాజం ఏమవుతుంది, అది ఆలోచించద్దా? ఇటువంటి స్థితిలో ఎవరూ మాట్లాడకపోతే ఎలాగండి? అందుకని చెబుతున్నారు స్పష్టంగా, సహవాసశ్చ, సహజీవనం కూడా మొదలు పెడతారు. వీళ్ళు మొదలు పెడుతున్నారా లేదా? మా ఇష్టం మేము జీవిస్తామని చెప్పేస్తున్నారని స్పష్టంగా. పెళ్లి చేసుకోకుండానే 2-3 ఏళ్ళు అయ్యాక చేసుకోవాలనిపిస్తే అనిపిస్తే చేసుకోవడం ఏంటయ్యా? అసలు ఆ వ్యాధి ఏమిటి? అనిపిస్తే ఎందుకు అనిపిస్తుందమ్మా? 2-3 ఏళ్ళు హాయిగా సుఖంగా తిరిగేసిందని ఇక అన్నీ మాట్లాడాల్సిన పనిలా ఎందుకు అనిపిస్తుందండి? అక్కర్లేదనే అనిపిస్తుందమ్మా. అదో మోజు తప్పితే ఏం లేదు. శారీరక సంబంధం అనేది మోజు, మానసిక సంబంధం అనేది 7 జన్మల అనుబంధం అండి. 7 జన్మల అనుబంధం. ఆ మానసికం కూడా బౌద్ధికం కావాలి, బౌద్ధికమైంది కూడా ఆత్మీయం కావాలి. చివరికి ఆత్మగతం అయితే తప్ప ఆ సంబంధాలు నిలబడవు. కేవలం మానసికమైన కూడా మనస్సుకు లెక్కలేదండి. మనస్సును మనం చాలామంది అంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి, మనస్సుకి రంగు ఉందా? ఎర్రగా ఉందా, నల్లగా ఉందా? మనస్సుకు ఒక కొలత ఉందా? పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా? మనస్సు లావుగా ఉందా, సన్నంగా ఉందా? ఏదైనా ఒక వస్తువు సృష్టిలో ఉంది అని నిరూపించాలంటే తర్కశాస్త్రం ప్రకారం దాని పొడవు వెడల్పులు చెప్పాలి, కొలతలు చెప్పాలి, రంగు రుచి చెప్పాలి, దాని రూపం ఏమిటో చెప్పాలి. రంగు లేదా, రుచి లేదా, పొడవు లేదా, కొలతలు లేవా, అసలు అది ఏమిటో తెలియదా? మనస్సు ఉందంటున్నామంటే మొత్తం సమస్త వేదాంత శాస్త్రం చెప్పినారమ్మా, మనస్సు మిథ్య, మనస్సు లేదు, మనం ఉందని అనుకుంటున్నాం అంతే. అది మిథ్య. ఎందుకంటే దాని రూపం మనం నిరూపించాలి. అది కేవలం గాలి. ప్రాణవాయువులో ఒక చలనం వచ్చినప్పుడు ఒక సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం మనస్సు అవుతుంది. సంకల్పమే మనస్సు.
సంకల్పాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా వస్తూ ఉంటాయి? వేదాంత శాస్త్రంలో ఉదాహరణ చెబుతారు. సముద్రంలో తరంగాలు లేచినట్టే. తరంగం శాశ్వతమా? లేస్తుంది, పడుతుంది. పడినప్పుడు అది సముద్రం, లేచినప్పుడు తరంగం. అంచేది ఉన్నది ప్రాణవాయువు. ప్రాణవాయువు తరంగంగా లేచినప్పుడు మనస్సు, పడగానే ప్రాణవాయువు. మనస్సు లేదు. అందుకే ప్రాణాయామం చేస్తే మనస్సును ఆపేయచ్చు. ఇంద్రియ నిగ్రహంలో యోగాభ్యాసం ద్వారా ప్రాణాయామం చేయగలిగితే, కుంభకం అనే స్థాయిలో ఉంచగలిగితే ఆలోచన ఉండదు, ఆగిపోతుంది మనస్సు. అలా ఎంతసేపు ఉండగలగం అనేది ప్రజ్ఞ, వేరే విషయం అది. కానీ ఉపాయం ఉంది, లేకపోలేదు. ఎందుకంటే ప్రాణం మీద ఆధారపడి ఉంది. ప్రాణం నుంచే మనస్సు జన్మించింది. ఆ మనస్సు స్థిర నిశ్చయం వచ్చినప్పుడు బుద్ధి అయింది. అది ఆ జ్ఞాపకాలన్నీ మనస్సులో పెట్టుకున్నప్పుడు చిత్తం అయింది. ఆ చిత్తం కారణంగా మనకి జన్మలు ఏర్పడుతున్నాయి, రకరకాల సుఖ దుఃఖాలన్నీ వస్తున్నాయి. అంచేత భగవత్ పూజ ద్వారా, దీక్షల ద్వారా, నియమాల ద్వారా చిత్తశుద్ధి కలిగి ఉంటే చిత్తంలో ఉన్నవన్నీ ఖాళీలన్నీ, జ్ఞాపకాలన్నీ ఖాళీ చేయగలిగితే జన్మ అనేది ఉండదండి, చిత్తశుద్ధి అంటారు. అందుకే మీరు పూజ చేయండి, వ్రతం చేయండి, దీక్షలు అనండి, స్నానాలు అనండి, దీపాలు అనండి. ఇవన్నీ ఎందుకు అంటే మన శాస్త్రం చెబుతున్నది ఒకటే, చిత్తశుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం. కేవలం వీటి వల్ల మోక్షం ఎప్పుడూ రాదండి. ఎన్నిసార్లు కొండకెళ్ళినా సరే, ఎన్నిసార్లు దీక్ష పుచ్చుకున్నా సరే, ఎన్ని బొట్లు మార్చినా సరే, ఎన్ని రకాల వేషాలు ఇవో, బడి పూజలు బ్రహ్మాండంగా లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసి చేయించినా సరే మోక్షం రాదండి. కానీ చిత్తశుద్ధిగా చేస్తే చిత్తంలో ఉండే జ్ఞాపకాలన్నీ పోయి మోక్షానికి దారి దొరుకుతుంది ఖచ్చితంగా. చేసేది మానక్కలేదు, చిత్తశుద్ధిగా చేయాలి. ఆర్భాటం కోసం చేయకూడదు. ఇవాళ ఎలా జరుగుతున్నాయి పడి పూజలు అయినక్కల. మన ఇళ్లలో కూడా ఏదైనా పెళ్లి జరిగినా, పేరెంటం జరిగినా, ఇవాళ పెళ్ళి అంటే ఇదివరకు ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడేవాళ్ళు, ఇప్పుడు మగపిల్లల తల్లిదండ్రులు కూడా హడీలు చచ్చిపోతున్నారు. 2 కొడుకులు ఉన్న వ్యక్తిగా చెబుతున్నాను. ఈ ఖర్చులు తట్టుకోవడం కష్టం. పెళ్లి మంటపం ఏకంగా మొత్తం అమితాబ్ బచ్చన్ కొడుకు పెళ్లి మంటపంలా ఉండాలి. అది మామూలు అవధాన గారి మంటపంలా ఉండకూడదు. ఇంకా అంటే మొత్తం అమ్మేయాలి, ఉన్న ఎకరాలు అమ్మేయాలి. ఈ కాపురం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇది ఈ ఆర్భాటం చివరికి నన్ను మన్నిస్తే పడి పూజల్లో కూడా వచ్చిందండి. అయ్యప్ప స్వాములు దీక్షలో ఉన్నవాళ్ళు గమనించాలి. నిరాడంబరంగా చేయండి, నిరాడంబరంగా చేయండి. అప్పు చేసి పూజ చేయడం అంటే మూర్ఖత్వమే. 10 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం వచ్చినా సరే పూజ ఆపేయండి. స్వామి గుళ్ళోకి వెళ్ళి, స్వామి అప్పు చేయడం నాకు ఇష్టం లేదని దండం పెట్టండి. ఏం పర్వాలేదు, ఆ పూజ వల్ల వచ్చే ఫలితం అంతా వస్తుంది. కానీ చెప్పేవాళ్ళు ఏమిటంటే అది తప్పు అనుకున్నాక మానకూడదు, ఇవన్నీ బాగా ప్రచారం చేసేస్తారు. దేవుడు కక్షదారు కాదండి, దేవుడు కక్షదారు కాదు, దేవుడు దయామయుడు. నువ్వు అనుకున్నది చేయకపోయినా కొంపనే అంటుకుపో. ఎందుకు చేయలేదనేది ప్రధానం. బద్ధకం వల్ల కానీ, అహంకారం వల్ల కానీ చేయకపోతే అది వేరే విషయం. నా దగ్గర డబ్బు లేదు, ఎవరో పడి పూజని 2 లక్షలు ఖర్చు పెట్టారని నన్ను చేయమంటే ఎలాగా? నేను చేయలేనమ్మా అది. ఎందుకంటే నాకు కొంతమంది అడుగుతారండి, సాయంత్రం 4-5 నేను సమయం ఇస్తే కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. అయ్యా మనకు 2.5 లక్షలు ఖర్చు అవుతుందండి, చేయమంటున్నారు, ఇది తప్పదా అంటే, ఎవరు చెబుతారయ్యా చేయమని అన్నాను నేను. నువ్వు అనుకుంటున్నావు అంతే, 2.5 లక్షలు అప్పు చేసి చేస్తావా? పడి పూజకి 2.5 లక్షల, ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మొత్తం 1 కోటి దీపాలంత వేదికలు వేసేస్తున్నారు అక్కడ. హైదరాబాద్లో చూస్తున్నామండి మేము. మామూలుగా కాదని 1 కోటి దీపాలకి వేసిన వారు వేశారంటే వారు వేస్తారండి. వారి స్థాయి వేరు, మన స్థాయి వేరు. మనం వేసుకుంటే అలాగే. ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం ఈ హడావుడి మిగిలింది, ఆర్భాటం మిగిలింది, టీవీలో కనపడడం. అయ్యప్ప స్వామి అక్కడ ఉన్నాడంటే స్వామియే శరణం అయ్యప్ప, ఆయనకి తెలియాలి ఎక్కడున్నాడు. ఈ ఆర్భాటం జరిగే చోట ఆయన ఉన్నాడు. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి, చిత్తశుద్ధి అది ప్రధానం. నీ ఇంట్లో నువ్వు ఒక్కడివి కూర్చున్న స్వామి నేను ఆ పూజలు ఏవో చేయలేకుండా ఉన్నా, ఆ చరణఘోష చదవడం తప్ప నాకేం తెలియదు, నన్ను కాపాడు తండ్రి, నాకు తెలుసున్నది ఇది అని పైకి కానీ మనస్సులో కానీ దాన్ని చదువుకుని ఉండగలిగితే అన్ని విధాల పూజలు చేసినట్టే. దాని గురించి అంత పట్టుదలకి పోవాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్నవాళ్ళు చేస్తారు, మనం వెళ్ళి చూస్తాం, పాల్గొంటాం, సరిపోయింది. అంతకుమించి అక్కల. ఎందుకోసం అంటే ఈ నైష్ఠిక బ్రహ్మచర్యంలో ముఖ్యమైన మాట ఆడంబరం పనికిరాదు, ఆర్భాటం పనికిరాదు. అందుకే 8వ మెట్టుగా చెబుతున్నా, ఆ సహవాసమే లేకపోతే సంపర్కం లేదు కదా. అందుకని ముందు దర్శనం, స్పర్శనం, గుణకీర్తనం, ఆ పైన సమీచీనత్వం, బాగుంది బాగుందని 4 సార్లు అనుకోవడం, ఆ పైన ప్రీతి, ఇష్టం ఏర్పడడం, ఆ పైన సంభాషణం, ఆ పైన సహజీవనం, కలిసి ఒకచోటే ఉండడం, ఆ పైన సంపర్కం. ఇది 8వది కదా. అందుకని అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి కాబట్టి సంపర్కం కంటే ముందు సహవాసం, సహవాసం కంటే ముందు ప్రీతి, దానికంటే ముందు సంభాషణం, సంభాషణం కంటే ముందు స్పర్శనం, స్పర్శనానికంటే ముందు దర్శనం. ఆ దర్శనాన్నే నిషేధం చేశారమ్మా. అది అర్థం చేసుకో. ఇది నైష్ఠిక బ్రహ్మచారి లక్షణం. ఒక్క అయ్యప్ప కాదు, ఏ విద్యార్థి అయినా, ఆడదైనా, మొగాడైనా చదువు పూర్తయ్యే వరకు ఈ 8 నియమాలు పాటిస్తే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. ఈ మాట చెప్పడం ఇవాళ నేరం అయితే నేను నేరస్తుండే, అభ్యంతరం ఏం లేదు. ఎవడు చెప్పకపోతే ఎవడు చెబుతాడు ఇది. ఇవాళ విద్యార్థులకు అది ఉందా గమనించండి. ఎవరిని ఏం అనడానికి లేదమ్మా.
నా కొడుకు విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు, సెంట్రల్ యూనివర్సిటీలో. వాడు ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం వాడితో మాట్లాడుతూ ఆ యూనివర్సిటీ వాతావరణం గురించి ఏదో వస్తే నాకు అనుమానం వచ్చింది. చూస్తూ ఉంటాం కదా టీవీల్లో, ఎరా బాబు ఏమిట్రా ఈ వాతావరణం, అక్కడ ఎలా ఉంటావరా, ఇంటికి వచ్చేరాదా అంటే, నిజమే నాన్నగారు, అటువంటి వాతావరణం ఉన్నమాట నిజమే, చదువు మానేసి రాలేం కదా, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మేము చెడిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మీ తపస్సు మమ్మల్ని కాపాడుతుంది అని అడుగు. అన్ని విధాల ద్వారాలు తెరిచేసి ఉన్నాయండి, అనుమానం ఏం లేదండి, మీ తపస్సు మమ్మల్ని కాపాడుతుంది, మా నిగ్రహం కాదు. అప్పటి నుంచి నాకు అనిపించింది, ఓహో నేను ఆ తపంలో ఉంటే చాలు, అందరూ బాగానే ఉంటారు, ఇక ఊరికి ఉపదేశాలు చేయక్కల. పట్టుకోవలసిన వాడిని పట్టుకుంటే ఆయన మన పిల్లల గురించి ఆయన చూసుకోడండి. స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, ఎవరు నిరంతరం నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటారో యోగక్షేమం వహాంజకం, వారి యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పాడు. చూసుకోకపోతే ఆయన నిలబెట్టి అడిగేస్తాం, నేను స్మరిస్తున్నాను, ఆ చిత్తశుద్ధి ఉండాలి, ఉంటే అడగగలవండి ఖచ్చితంగా. అంతటి నైష్ఠిక బ్రహ్మచారి కాబట్టి చిత్త నిగ్రహము, ధర్మము, నయ్యము, చిత్త నిగ్రహము, నీతి, పవిత్రత.